హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ టెక్నాలజీ ఛానల్. టుడే మనం వచ్చి మన యొక్క 75 లీట్ కోడ్ మ్యాంగ్ ప్రిపరేషన్‌లో మనం 56థ్ ప్రాబ్లమ్ ఏ విధంగా సాల్వ్ చేయాలి అనే దాని గురించి మనం క్లియర్‌గా తెలుసుకుందాం. సో, దానికి ముందు మీరు మా యొక్క ఛానల్ అనేది సబ్స్క్రైబ్ అనేది చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోండి. సో, మనకొచ్చి 56థ్ ప్రాబ్లమ్ ఏమి అని చూసినట్లయితే మనకొచ్చి కాయిన్ చేంజ్. ఓకేనా? సో, కాయిన్ చేంజ్ అంటే ఏం లేదు. మనకి ఎగ్జాంపుల్ అనేది మనం క్లియర్‌గా చూద్దాం. మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అవుతుంది. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర కొన్ని కాయిన్స్ అనేది ఉందనుకుందాం. సో, ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 5, 6, 10 ఓకేనా? సో, మన దగ్గర ఈ కాయిన్స్ అనేవి ఉన్నాయి. ఓకేనా? సో, ఇవన్నీ మనకొచ్చి మన దగ్గర ఉన్న మనీ. ఓకేనా? సో, మనం సమ్ అమౌంట్ ఓకేనా? సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనొచ్చి ఒక షాప్‌కెళ్ళినా. సో, ఒక షాప్‌కెళ్ళి నేనొచ్చి సమ్ ప్రొడక్ట్స్ ఓకేనా? ప్రొడక్ట్స్ అనేది పర్చేస్ చేసిన. ఓకేనా? సో, ఈ పర్చేస్ చేసిన అమౌంట్ అనేది టోటల్‌గా ఫర్ ఎగ్జాంపుల్ నేనొచ్చి 20 రూపీస్ పర్చేస్ చేసినా అనుకుందాం. ఓకేనా? సో, ఈ 20 రూపీస్‌కి పర్చేస్ చేస్తే నా దగ్గర ఉన్న మనీ ఓకేనా? సో, నా దగ్గర ఉన్న మనీలో నేను ఏమిస్తా నార్మల్‌గా నార్మల్‌గా మనకొచ్చి 10 రూపీస్ ఇయొచ్చు. ఓకేనా? సో, నేను 10 రూపీస్ అనేది ఇయొచ్చు. ఓకేనా? సో, లేదంటే మనకొచ్చి 5 రూపీస్ ఉన్నాయి. సో, మనకు 5 రూపీస్ అనేది మనం 5 రూపీస్ అనేది ఇయొచ్చు. ఓకేనా? సో, లేదంటే మనకొచ్చి 10 రూపీస్ ఒకటి, 5 రూపీస్ అనేది మనకియొచ్చు. సో, టోటల్‌గా 10 రూపీస్ ఒకటి, 5 రూపీస్ అంటే 3 టోటల్ 3 కాయిన్స్ అనేది ఇవ్వచ్చు. సో, ఇలా మనం ఏదైనా అమౌంట్ 20 రూపీస్ అమౌంట్‌కి మనం ఇవ్వచ్చు. సో, బట్ ఏమంటే మినిమమ్ అమౌంట్ అంటే మినిమమ్ కాయిన్స్ ఓకేనా? సో, ఇక్కడ ఇచ్చిన దాని ప్రకారం మినిమమ్ కాయిన్స్. మినిమమ్ కాయిన్స్ ఓకేనా? సో, మనం మినిమమ్ కాయిన్స్ ఎంతిస్తాం అనేదే మనం ఫైండ్ ఔట్ అనేది చేయాలి. సో, ఇక్కడ మనం మినిమమ్ కాయిన్స్ అనేది తీసుకుంటే 20 రూపీస్‌కి 10 రూపీస్ కాయిన్స్ అనేది మనం ఇస్తే అదే మినిమమ్ కాయిన్స్ అనేది అవుతుంది. ఓకేనా? సో, ఎందుకంటే మనం 20 రూపీస్‌కి మనం 10 రూపీస్ కాకుండా వేరే ఏది తీసుకున్నా మోర్ దెన్ 2 అనేది అవుతుంది. సో, కాబట్టి అవుట్‌పుట్ అనేది మనం 2 అనేది రిటర్న్ చేయాలి. సో, ఇలా మనం ప్రోగ్రామ్ అనేది సాల్వ్ అనేది చేయాలి. సో, ఇదే మనకిచ్చిన కోడింగ్ అనమాట. సో, దీన్ని మనం ప్రోగ్రామాటికల్‌గా ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తాం అనే దాని గురించి మనం క్లియర్‌గానే చూద్దాం. ఓకే. సో, ఇక్కడ నార్మల్‌గా మనం డైనమిక్ ప్రోగ్రామింగ్ అప్రోచ్ అనేది యూజ్ చేస్తాం. ఓకే. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ లైక్ ఇన్‌పుట్స్ అనేది తీసుకుంటున్నా. 1, 2, 5, 6, 10 లేదంటే 9 అనేది తీసుకుందాం. 9, 10, 11, 12 ఓకే. ఓకే. 10 కూడా ఉంది. ఓకే. ఓకే. సో, ఇప్పుడు నార్మల్‌గా ఇచ్చిన అమౌంట్ అనేది చూద్దాం. సో, అమౌంట్ అనేది మనమే తీసుకుందాం. సమ్ ఎగ్జాంపుల్ అమౌంట్ అనేది. సో, ఫర్ ఎగ్జాంపుల్ మనకి 5 + 6 చేస్తే 11 అనేది వస్తుంది. ఓకే. 12 సో, ఎగ్జాంపుల్‌కి మనం అమౌంట్ అనేది 12 అనేది తీసుకుందాం. ఓకే. సో, ఇప్పుడు నేను 12 అమౌంట్ అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గరికొచ్చి 12 అమౌంట్ అనేది కావాలి. సో, నా దగ్గరున్న అంటే ఇక్కడ కాయిన్స్ ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గరున్న కాయిన్స్ ఓకేనా? సో, మన దగ్గరున్న కాయిన్స్ వచ్చి 1 రూపీ కాయిన్ ఉంది, 2 రూపీస్ కాయిన్ ఉంది, 5 రూపీస్ కాయిన్ ఉంది, 6 రూపీస్ కాయిన్ ఉంది, 10 రూపీస్ కాయిన్ ఉంది. ఓకేనా? సో, ఇప్పుడు 12 రూపీస్ ఇవ్వాలి. అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ 12 రూపీస్ అమౌంట్ మనం ఎలా ఫైండ్ ఔట్ చేయాలంటే మనకిప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి 6 రూపీస్ కాయిన్స్ అనేది మనకిస్తే 12 రూపీస్ అనేది వస్తుంది. లేదంటే 10 రూపీస్ లేదంటే ఒక 2 రూపీస్ తీసుకున్నా 12 రూపీస్ అనేది వస్తుంది. ఓకేనా? లేదంటే 2 10 రూపీస్ ఓకే. అంటే 2 5 రూపీస్ సారీ. 2 5 రూపీస్ ప్లస్ 1 2 రూపీస్ తీసుకున్నా 12 రూపీస్ వస్తుంది. సో, దీంట్లో ఏది మినిమమ్ అంటే 2 అనేదే మనకి మినిమమ్. సో, కాబట్టి మన యొక్క అవుట్‌పుట్ అనేది మనం 2 అనేదాన్ని రిటర్న్ చేస్తాం దీంట్లో. సో, దీనికి మనం డైనమిక్ ప్రోగ్రామ్ ఎలా యూజ్ అవుతుందంటే ఇక్కడ నార్మల్‌గా డైనమిక్ ప్రోగ్రామ్‌లో మనం సేమ్ ఫర్ ఎగ్జాంపుల్ మనకు 12 రూపీస్ అమౌంట్ అనేది కావాలి. సో, ఈ 12 రూపీస్‌కి అమౌంట్‌కి ఒక 12 సైజ్ అంటే మనకి 12 + 1 సైజ్‌తో మనం ఒక అరే అనేది క్రియేట్ చేసుకుంటాం. సో, ఇది మనకి ఫర్ ఎగ్జాంపుల్ డీపీ ఓకే. డైనమిక్ ప్రోగ్రామింగ్ కాబట్టి డీపీ అనేది నేమ్ అనేది ఇచ్చుకుంటున్నా. ఓకే. ఓకే. సో, ఇప్పుడు సేమ్ 0 ఇండెక్స్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 ఓకేనా? సో, ఎందుకంటే మనకి 12 + 1 అంటే మన యొక్క అమౌంట్ +1.
+1 సైజ్‌తో మనం వచ్చి ఉంటే అరే అనేది క్రియేట్ చేస్తాం. ఓకే. సో, అమౌంట్ +1 సైజ్‌తో మనం అరే అనేది క్రియేట్ చేసుకున్నాం. సో, ఇనిషియల్‌గా మనం వచ్చి ఉంటే అరేలో మనం వచ్చి ఉంటే ఆహ్, సమ్ అమ్ సమ్ వాల్యూస్ అనేది ఫిల్ చేస్తాం. సో, ఆ సమ్ వాల్యూస్ అనేది మనం వచ్చి ఉంటే మోర్ దెన్ అమౌంట్ మనం ఎంతైతే అమౌంట్ ఉందో అమౌంట్ కంటే మోర్ దెన్ 1 అనేది మనం ఫిల్ చేసుకోవచ్చు. లేదంటే మనకొచ్చింటే మాక్సిమం వాల్యూ సంథింగ్ ఏదైనా మనం ఫిల్ చేసుకోవచ్చు. బట్ ఏమంటే మన దగ్గర ఎంత అమౌంట్ ఉందో దానికంటే మనం ఎక్కువగానే ఫిల్ చేసుకోవాలి. ఓకేనా? సో, కాబట్టి నేను ఇక్కడ దీంట్లో నార్మల్‌గా మనకొచ్చేంటి ఇనిషియల్‌గా మనం వచ్చేంటి సమ్ ఫర్ ఎగ్జాంపుల్ నేనొచ్చేంటి ఇక్కడ మనకి 12 అమౌంట్ కాబట్టి నేనొచ్చేంటి 13 అనేది ఫిల్ చేస్తున్నాను. ఓకేనా? సో, మనకొచ్చేంటి 13. సో, 13, 13, 13, 13, 13 ఓకే. సో, ఎందుకంటే మనకొచ్చేంటి మనం ఒకవేళ మనం ఈ అమౌంట్ అనేది మనకొచ్చేంటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకొచ్చేంటి ఇక్కడ హ్మ్. మరేమున్నాయి మనకి 7 ఓకేనా. 5+7 ఉంది. ఓకే. 5+7 ఉంది కాబట్టి 7 అవసరం లేదు. ఇంకేమున్నాయి 8, 8ని పాజిబుల్ చేయొచ్చు. 3ని పాజిబుల్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి పాజిబుల్ కానివి ఒక 1 ఉంటే అన్నీ పాజిబుల్ అయిపోతుంది. ఓకే. సో, సమ్ టైమ్స్ మనకొచ్చేమంటే ఈ అమౌంట్ ఓకేనా. మనం వచ్చేమంటే పాజిబుల్ చేయని సిట్యుయేషన్ వస్తే మనకొచ్చేమంటే అప్పుడు మనం -1 అనేది రిటర్న్ చేయాలి. సో, కాబట్టి మనకొచ్చేమంటే ఇనిషియల్‌గా నేనొచ్చేమంటే హైయెస్ట్ వాల్యూ అనేది మనం స్టోర్ చేసుకుంటాం. సో, దానికి ఎగ్జాంపుల్ కూడా నేను ఒకటి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అవుతుంది. నో ప్రాబ్లమ్. సో, ఇనిషియల్‌గా మనకొచ్చేమంటే అన్ని దాంట్లో మనకొచ్చేమంటే 13 అనేది ఉంది. ఓకేనా. సో, మనకొచ్చేమంటే నేను ఫస్ట్ జీరో ఇండెక్స్‌లో మాత్రం 0 అనేది స్టోర్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మనకి 0కి మనం అమౌంట్ అనేది మనం పాజిబుల్ చేయలేము కదా! ఎందుకంటే మనకొచ్చేమంటే 0తో ఓకేనా. సో, కాబట్టి 0లో మనం వచ్చుంటే 0 అనేది స్టోర్ అనేది చేసుకుంటున్నాం. ఓకే. సో, ఇనిషియల్‌గా మనకొచ్చేమంటే 0లో మనకొచ్చేంటే 0 అనేది ఉంటుంది. ఓకే. సో, నెక్స్ట్ మనం ఎలా సాల్వ్ చేస్తాం? సో, ఎలా సాల్వ్ చేస్తామంటే మనకొచ్చేమంటే మన దగ్గరున్న ఓకేనా. సో, మనకొచ్చేమంటే ఫస్ట్ 1 ఓకేనా. రూ. 1కి మనం సాల్వ్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఉంటే రూ. 1 ఉంది. ఓకేనా. సో, మనకి ఇక్కడ ఇచ్చిన మనకి కాయిన్స్ అనేది తీసుకుందాం. సో, మనకొచ్చేమంటే కాయిన్స్. సో, మనకున్న కాయిన్స్ ఏమి 1, 2, 5, 6, 10. సో, 1 ఇవి కాయిన్స్ ఉన్నాయి. సో, ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మనం వచ్చేమంటే రూ. 1 తీసుకుంటున్నా. సో, నేను రూ. 1 కాయిన్ అంటే నాకొచ్చేమంటే రూ. 1 అమౌంట్ అనేది తీసుకున్నట్లయితే, సో, ఈ రూ. 1కి మనకొచ్చేమంటే అమౌంట్ ఓకేనా. సో, మనం ఎన్ని కాయిన్స్ యూజ్ చేయొచ్చు ఇక్కడంటే, సో, ఈ కాయిన్స్‌లో మనం చెక్ చేసుకుంటూ ఎళ్తాం. ఓకేనా. సో, బట్ ఇక్కడ మనకొచ్చేంటే ఒక కండిషన్ అనేది ఉంటుంది. సో, ఈ కండిషన్ ప్రకారం మనం చెక్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గరున్న అమౌంట్ సో, ఇదొచ్చి మనకొచ్చేమంటే అమౌంట్ అనేది తీసుకున్నట్లయితే, అమౌంట్ అనేది మనకొచ్చేమంటే గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు మనకొచ్చేమంటే కాయిన్స్ ఆఫ్ 5 అయినప్పుడు మాత్రం మనం చెక్ అనేది చేయాలి. ఎందుకంటే మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర వచ్చే అమౌంట్ వచ్చి ఆహ్, 2 రూ. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర వచ్చే అమౌంట్ వచ్చేమంటే రూ. 0 ఉందనుకుందాం ఎగ్జాంపుల్‌కి ఓకేనా. సో, రూ. 0 ఉన్నప్పుడు మనం దీంతో పాజిబుల్ చేసేది ఇంకవుతుందంటే కాదు కదా! సో, కాబట్టి మనకొచ్చేంటి ఫర్ ఎగ్జాంపుల్ మనకొచ్చేంటి రూ. 10 ఉంది. సో, 1తో మనకి రూ. 10ని పర్చేజ్ చేయొచ్చు. సో, కాబట్టి మనకొచ్చేంటి ఇక్కడ కండిషన్ అనేది చెక్ చేస్తాం. అమౌంట్ గ్రేటర్ థాన్ కాయిన్స్ ఆఫ్ 5 ఈ కండిషన్ సాటిస్ఫాక్షన్ అయినప్పుడు మాత్రం మనకొచ్చేంటి ఇవి చెక్ అనేది చేస్తాం. ఓకేనా. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర వచ్చేంటి రూ. 3 అమౌంట్ ఉంది. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ 1, 2 అనేది లేదు. మనం రూ. 3 అమౌంట్‌ని మనం రూ. 5తో మనం రూ. 5 కాయిన్‌తో మనం చేయగలమా అంటే చేయలేం. ఓకేనా. సో, కాబట్టి మనకొచ్చేవుంటే ఈ పాసిబిలిటీస్ అని మనం చెక్ చేయడానికి ఒక కండిషన్ అమౌంట్ ఆఫ్ సో, ఇక్కడ తీసుకున్నాం మనం అమౌంట్ ఆఫ్ ఐ ఫర్ ఎగ్జాంపుల్ మనం వచ్చే అమౌంట్ ఆఫ్ ఐ ఓకేనా. కాయిన్స్ ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ జే అనేది తీసుకున్నట్లయితే జే అని ఓకేనా. సో, అమౌంట్ ఆఫ్ ఐ గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు కాయిన్స్ ఆఫ్ జే. ఓకే. సో, ఈ కండిషన్ ఉన్నప్పుడు మాత్రం మనం చెక్ చేస్తాం. సో, ఇప్పుడు మనకి ఏ విధంగా మనం వచ్చేమంటే మన యొక్క డీపీ అప్రోచ్ యూజ్ చేసుకొని మనం వచ్చేమంటే కాయిన్స్ ఎన్ని కావాలని సాల్వ్ చేస్తామంటే సింపుల్ మనకొచ్చేమంటే ఇక్కడ నార్మల్‌గా డీపీ ఆఫ్ ఐ ఓకేనా. సో, మనకి డీపీ ఆఫ్ ఐ అంటే మనకి ఆల్రెడీ క్లియర్‌గా తెలుసు మనకొచ్చేమంటే 1 అనేది తీసుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ మనకొచ్చేమంటే ఐ అనేది ఇక్కడ ఉంటుంది. 1 అనేది తీసుకుంటున్నా. సో, దీంట్లో మనకొచ్చేమంటే మ్యాథ్ ఆపరేషన్ మ్యాథ్ డాట్ మిన్ ఆఫ్ ఓకేనా. సో, మిన్ ఆఫ్ మనకొచ్చేమంటే డీపీ ఆఫ్ ఐ. సో, మనకి డీపీ ఆఫ్ ఐ కామా మనకొచ్చేమంటే ఇక్కడ కండిషన్ ఇంకొక కండిషన్ అనేది రాస్తాం. ఏమంటే మనకొచ్చేమంటే డీపీ ఆఫ్ మనకొచ్చేమంటే మన యొక్క అమౌంట్ ఓకేనా. సో, మన యొక్క అమౌంట్ అనేది మనకేమి 1 ఓకేనా. సో, అమౌంట్
సో అమౌంట్ అనేది ఇక్కడ 1 మైనస్ మనకొచ్చేమంటే కాయిన్స్. ఓకేనా. సో మనకొచ్చేమంటే అమౌంట్ మైనస్ కాయిన్స్. ఓకేనా. సో అమౌంట్ మైనస్ కాయిన్స్ అనేది చేస్తున్నాం. సో అమౌంట్ మైనస్ కాయిన్స్ చేస్తే మనకేమొస్తుంది? ఓకేనా. సో +1 అనేది తీసుకుంటున్నాం. ఎందుకంటే మనకి ప్రెజెంట్ ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఏదైనా తీసుకుంటే మనం 1 అనేది కౌంట్ చేసుకోవాలి కదా! సో ఇది ఎందుకు మనం ఇలా తీసుకుంటున్నాం అనేది నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అవుతుంది. ఓకే. సో ఇప్పుడు మనకొచ్చేమంటే సేమ్ ఇప్పుడు నా దగ్గర వచ్చేమంటే 1 అనేది ఉంది. సో నేను తీసుకున్న అమౌంట్ వచ్చి 1. సో కాయిన్స్ వచ్చి మనకొచ్చేమంటే సేమ్ యాజ్ ఇట్‌గా మనకి 1, 2, 5, 6, 10 అనేది ఉంది. ఓకే. సో ఇప్పుడు నాకు ఫస్ట్ ఓకేనా. సో ఇక్కడ నేనొచ్చేమంటే కండిషనే చెక్ చేసిన. అమౌంట్ గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు కాయిన్స్ ఆఫ్ 5. ఫస్ట్ మనకొచ్చేమంటే 1 అనేది ఉంది కాబట్టి చెక్ చేస్తున్నా. సో ఇప్పుడు నాకొచ్చేమంటే డీపీ అంటే మినిమమ్ ఓకేనా. సో దీంట్లో మనకొచ్చేమంటే ఏమొస్తుంది ఫస్ట్ మనకి డీపీ ఆఫ్ అంటే మనకి 13 అనేది వస్తుంది. 13, డీపీ ఆఫ్ అమౌంట్ అంటే 1 మైనస్ 1. కాయిన్స్‌లో మనకొచ్చేమంటే ఫస్ట్ 1 అనేది ఉంటుంది కదా! సో 1 మైనస్ 1. సో 1 మైనస్ 1 అంటే మనకొచ్చేమంటే డీపీ ఆఫ్ 0 అనేది అవుతుంది. సో డీపీ ఆఫ్ 0 అంటే మనకేమొస్తుంది 0. సో కాబట్టి 0 + 1 అనేది చేస్తున్నాం. సో ఇందులో మినిమమ్ అంటే మ్యాథ్ డాట్ మిన్ అనేది ఏం చేసుకుంటది 1. అంటే మనకి రూ. 1 అమౌంట్ మనం పర్చేస్ చేయాలంటే ఇక్కడ మన కాయిన్స్‌లో ఉన్న దాంట్లో 1 కాయిన్ అనేది తీసుకుంటే చాలు. ఓకేనా. మనం అమౌంట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సో కాబట్టి మనకొచ్చేమంటే డైరెక్ట్‌గా మనకొచ్చేమంటే ఇక్కడ 1 అనేది మనం అప్‌గ్రేడ్ అనేది చేస్తాం. సో మనకొచ్చేమంటే 1 అనేది అప్‌గ్రేడ్ అయింది. సో నెక్స్ట్ సేమ్ యాజ్ ఇట్‌గా మనకొచ్చేంటి ఇటరేట్ అనేది జరుగుతుంది. సో ఇటరేట్ జరిగినప్పుడు మనం ఈ 1 కాయిన్ 2 కాయిన్‌తో చెక్ చేస్తాం. 2 కాయిన్ చెక్ చేసినప్పుడు మనకి 2 కాయిన్ అనేది బిగ్ కాబట్టి అమౌంట్ అనేది కాబట్టి ఇది పాసిబుల్ కాదు. సో ఇక్కడ చెక్ చేస్తాం ఇది పాసిబుల్ కాదు. ఇది చెక్ చేస్తాం ఇది పాసిబుల్ కాదు. ఇది పాసిబుల్ కాదు. సో కాబట్టి ఇక్కడితో మనం స్టాప్ అనేది చేస్తాం. సో మళ్ళీ i అనేది ఇంక్రిమెంట్ అయింది. సో i అనేది ఇంక్రిమెంట్ అయ్యి 2 ప్లేస్‌కొచ్చింది. ఓకేనా. సో i అనేది ఇంక్రిమెంట్ అయ్యి 2 ప్లేస్‌కొచ్చింది. సేమ్ మళ్ళీ మనకొచ్చేమంటే సేమ్ మళ్ళీ ఇక్కడ చెక్ చేస్తున్నాం. సో మనకొచ్చేమంటే మళ్ళీ ఇక్కడ 1 ఓకేనా. సో మనకొచ్చేమంటే ఇక్కడ మనకి అమౌంట్ అనేది 2. సో మనకు మళ్ళీ వచ్చేమంటే కాయిన్స్ అనేది 1. సో మనకొచ్చేమంటే ఫస్ట్ డీపీలో సేమ్ మనకొచ్చేమంటే ఈ డీపీ ఆఫ్ i అనేది మనకొచ్చేమంటే 13 అనేది ఉంటుంది. 13, డీపీ ఆఫ్ 2 - 1 ఎంత 1. సో డీపీ ఆఫ్ 1 ఎంత ఆల్రెడీ మనకొచ్చేమంటే 1 అనేది ఉంటుంది. 1 + 1 దట్ ఈక్వల్ టు మనకొచ్చేమంటే 2 అనేది అప్‌గ్రేడ్ అవుతుంది. ఓకేనా. సో 2 మళ్ళీ ఇంక్రిమెంట్ చేస్తున్నాం. మళ్ళీ ఇంక్రిమెంట్ చేసినప్పుడు జేని సో మళ్ళీ 2తో చెక్ చేస్తాం. 2తో చెక్ చేసినప్పుడు మనకొచ్చేమంటే డీపీ ఆఫ్ 0 ఎందుకంటే 2 - 2 0 అనేది అవుతుంది. సో మనకొచ్చేమంటే 0 + 1 ఎంత 1. సో మినిమమ్ ఏది 1 కదా! సో కాబట్టి 1 అనేది తీసుకుంటుంది. సో మళ్ళీ 5 చెక్ చేస్తాం. గ్రేటర్ థాన్ అంటే మనకి మన యొక్క అమౌంట్ కంటే మన యొక్క కాయిన్ అనేది గ్రేటర్ థాన్ ఉంది కాబట్టి దీన్ని చెక్ చేయాల్సిన అవసరం లేదు. సో కాబట్టి మనకొచ్చేమంటే 0 + 1. సో మన యొక్క 2లోకి మనకొచ్చేమంటే 1 అనేది స్టోర్ అవుతుంది. ఎందుకంటే మనకి ఇక్కడ దీంట్లో నుంచి మనం 1 కాయిన్స్ అనేది తీసుకోవచ్చు. ఓకేనా. సో ఈ విధంగా మనం వచ్చేమంటే చెక్ చేసుకుంటూ వెళ్తామనమాట. ఓకే. సో మళ్ళీ సేమ్ యాజ్ ఇట్‌గా మనకి 3 ప్లేస్‌కొస్తుంది. 3 ప్లేస్‌కొచ్చినప్పుడు మళ్ళీ మనకి ఇక్కడ 1 ఓకేనా. సో 1 కాయిన్ అనేది తీసుకుంటున్నా. సో ఫస్ట్ మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనకొచ్చేమంటే సేమ్ ఇక్కడ నేను సాల్వ్ అనేది చేస్తున్నా. డీపీ ఆఫ్ 13 అనేది తీసుకుంటుంది. 13 నుంచి మళ్ళీ మనకొచ్చేమంటే 1 కాయిన్. అంటే మనకి ఆల్రెడీ తెలుసు 3 - 1. సో 3 - 1 ఎంత 2. సో అంటే 2 డీపీ ఆఫ్ 2 అంటే మనకొచ్చేమంటే ఆల్రెడీ 1 అనేది ఉంది. సో 1 ప్లస్ మనకొచ్చేమంటే మనకి నార్మల్‌గా 1 + 1 అనేది తీసుకుంటుంది. ఓకేనా. సో 1 కాయిన్ తీసుకున్నప్పుడు. ఓకే. సో కాబట్టి మనకొచ్చేమంటే ఇనిషియల్‌గా మనకొచ్చేమంటే 2 అనేది అప్‌గ్రేడ్ అవుతుంది. ఓకే. సేమ్ మళ్ళీ మనకొచ్చేమంటే మళ్ళీ మనకొచ్చినప్పుడు మళ్ళీ సేమ్ యాజ్ ఇట్‌గా 2 దగ్గరికొస్తుంది. 2 దగ్గరికొచ్చినప్పుడు మనకేంటంటే సేమ్ యాజ్ ఇట్‌గా సేమ్ మనకొచ్చేది 3 - 2 ఎంత 1. సో డీపీ ఆఫ్ 1 ఎంత 1. సో కాబట్టి 1 + 1. సేమ్ మళ్ళీ ఇప్పుడు మనకొచ్చేటి డీపీలో ఆల్రెడీ మనకొచ్చేమంటే ఎప్పుడైతే ఇంక్రిమెంట్ అయిందో అప్పుడు ఆల్రెడీ డీపీలో వచ్చి మనకొచ్చేమంటే నార్మల్‌గా 2 అనేది ఉంటుంది. 2, 2 అనేది మనకి సేమ్ మనకి 2 అనేది మినిమమ్ కాబట్టి ఇక్కడ 2 అనేది అప్‌గ్రేడ్ అవుతుంది. సేమ్ మళ్ళీ మనకేమంటే 5 అంటే మనకి 3 కంటే 5 అనేది బిగ్ కదా! సో కాబట్టి ఇది మనం చెక్ అనేది చేయదు. సో నెక్స్ట్ మళ్ళీ మనకొచ్చేమంటే 4 ప్లేస్‌కొస్తుంది. 4 ప్లేస్‌కొచ్చినప్పుడు సేమ్ యాజ్ ఇట్‌గా మనకి చెక్ చేస్తాం. మళ్ళీ మనకొచ్చేమంటే 4 - 1. సో 4 - 1 ఎంత 3. అంటే డీపీ ఆఫ్ 3. డీపీ ఆఫ్ 3 ఎంత 2. సో 2 అనేది తీసుకుంటుంది. +1. సో ఇనిషియల్‌గా మనకొచ్చేమంటే 3 అనేది స్టోర్ అవుతుంది. సో మళ్ళీ మనకొచ్చేమంటే సేమ్ మళ్ళీ 2 ఇంక్రిమెంట్ అవుతుంది. అంటే 2 ప్లేస్‌కొచ్చినప్పుడు మనకొచ్చేమంటే సేమ్ మనకేం చేస్తున్నాం 4 - 2. 4 - 2 ఎంత 2. సేమ్ డీపీ ఆఫ్ 2 ఎంత 1. సో కాబట్టి 1 + 1 2. అంటే మనకి 3, 2లో ఏది స్మాల్ అంటే మనకొచ్చేమంటే 2నే స్మాల్ కాబట్టి 2 అనేది అప్‌గ్రేడ్ అవుతుంది.
సో, ఈ విధంగా మనకొచ్చేమంటే అప్‌గ్రేడ్ చేసుకుంటూ ఎళ్తాం. ఓకేనా. సో, సేమ్ లైక్ మనకొచ్చేంటే 5కొచ్చినప్పుడు సేమ్ మనకి ఫస్ట్ 1 అంటే మనకి సేమ్ మనకిక్కడ ఓకే. సో, సేమ్ సేమ్ మళ్ళీ మనకొచ్చేంటే ఎప్పుడైతే మనకొచ్చేంటే 5కొస్తుందో అప్పుడు. ఓకేనా. సో, దీన్ని జూమ్ తగ్గించుకుందాం. సేమ్ మళ్ళీ మనకొచ్చేమంటే 5కొస్తుంది. సో, 5కొచ్చినప్పుడు మళ్ళీ మనకి సేమ్ యాజ్ టీజ్‌గా మనం సాల్వ్ చేస్తాం. సేమ్ మనకి మళ్ళీ 1 వచ్చింది. అంటే 5 - 1 ఎంత? డీపీ అప్. సో, ఎందుకంటే మనకి ఇనిషియల్‌గా 13 ఉంటుంది కాబట్టి 13 మనకి బిగ్ కాబట్టి మనకి పాసిబిలిటీ ఉన్న ప్లేస్‌లో మనకొచ్చేంటే 13 అనేది తీసుకోదు. ఓకేనా. సో, కాబట్టి 5 - 1 ఎంత? మనకి 4 అంటే డీపీ ఆఫ్ 4 ఎంత? 2. 2 + 1 ఎంత? 3. సో, మనకొచ్చేమంటే 3 అనేది ఇనిషియల్‌గా స్టోర్ అవుతుంది. ఎక్కడంటే 5 ఇండెక్స్ ప్లేస్‌లో. ఓకేనా. సో, మళ్ళీ మనకొచ్చేమంటే సేమ్ యాజ్ టీజ్‌గా మనకొచ్చేమంటే 2 ప్లేస్‌కొచ్చినప్పుడు సేమ్ యాజ్ టీజ్‌గా మనకొచ్చేమంటే 5 సారీ మనకొచ్చేంటే 5 - 1 ఎంత? 4. ఓహ్! 4 ఓకే. కరెక్ట్. 5 - మనకి 2 అనేది చేస్తుంది. 5 - 2 ఎంత? 3. ఓకేనా. సో, అంటే డీపీ ఆఫ్ 3. డీపీ ఆఫ్ 3లో మనకొచ్చేంటే 2 అనేదే ఉంటుంది. 2 ప్లస్ సేమ్ 1. సో, కాబట్టి మళ్ళీ 3నే వస్తుంది. ఓకేనా. సో, మళ్ళీ మనకొచ్చేమంటే సేమ్ 5తో చేస్తాం. 5తో చేసినప్పుడు మనకొచ్చేమంటే ఎంత ఏమొస్తుంది? ఓకేనా. 5తో చేసినప్పుడు మనకొచ్చేంటే 5 - 5 దట్ ఈక్వల్ టు మనకొచ్చేంటే 0. 0 + 1 ఎంత? 1. సో, కాబట్టి మినిమమ్ ఏది ఇక్కడ 1 అనేది మినిమమ్ కాబట్టి ఇక్కడ 1 అనేది అప్‌గ్రేడ్ అవుతుంది. సో, మళ్ళీ మనకొచ్చేంటి 6కి ఓకేనా. 6కి చేసినప్పుడు మళ్ళీ మనకి సేమ్ యాజ్ టీజ్‌గా సేమ్ మనకి బిగ్ అనేది వస్తుంది. ఇక్కడ బిగ్ అనేది ఇక్కడ బిగ్ మనకి ఎప్పుడైతే 6కొస్తుందో అప్పుడు 0 అనేది వస్తుంది కాబట్టి సో, 0 + 1 ఎంత? 1. మళ్ళీ 7కొచ్చినప్పుడు సేమ్ యాజ్ టీజ్‌గా మనకొచ్చేమంటే 7కొచ్చినప్పుడు ఎప్పుడైతే మనం వచ్చేంటే 5 దగ్గరికొస్తుందో ఓకేనా. లేదంటే 6 దగ్గరికొచ్చినప్పుడు సేమ్ యాజ్ టీజ్‌గా 6 దగ్గరికొచ్చిందనుకుందాం. ఓకేనా. 6 - 1 అంటే 7 - 6 ఎంత? 1. సో, 1 అంటే మనకి ఇక్కడ ఆల్రెడీ మనకి క్లియర్‌గా తెలుసు మనకొచ్చి డీపీ ఆఫ్ 1 ఎంత? 1. ఓకేనా. సో, 1 + 1 ఎంత? 2. సో, కాబట్టి 7ని మనం మనీ చేయడానికి 2 అనేది అవుతుంది. సేమ్ మళ్ళీ మనకొచ్చేంటి 8. 8కొచ్చినప్పుడు సేమ్ మనకేముంది ఇక్కడ ఓకేనా. సో, మనకి ఎలిమెంట్స్ అనేది మనం మళ్ళీ రాసుకుందాం. 1, 2, 5, 6, 10. సో, 8 దగ్గరికొచ్చినప్పుడు సేమ్ 8 దగ్గరికొచ్చినప్పుడు 6 ఓకేనా. సో, 6 అంటే 8 - 6. 8 - 6 అనేది తీస్తే మనకేమొస్తుంది? ఓకేనా. సో, 2 అనేది వస్తుంది. డీపీ ఆఫ్ 2 ఎంత? 1. 1 + 1 ఎంత? 2. సో, కాబట్టి ఇక్కడ మనకొచ్చేంటి 2 అనేది అప్‌గ్రేడ్ అవుతుంది. మళ్ళీ 9కొచ్చినప్పుడు సేమ్ మళ్ళీ 9కొచ్చినప్పుడు మనకేమంటే సో, 9కొచ్చి మనం వచ్చేమంటే పాసిబిలిటీస్ చెక్ చేద్దాం. సో, మనకొచ్చేంటే ఫస్ట్ ఇనిషియల్‌గా 1 ఓకేనా. సో, 9 - 1 ఎంత? 8. సో, 8 అనేది మనకొచ్చేమంటే 2 తీసుకుంటుంది. నెక్స్ట్ మళ్ళీ సేమ్ యాజ్ టీజ్‌గా మనకొచ్చేమంటే 2 + 1 ఎంత? 3. సో, 2 + 1 = 3. సో, 9 అనేది పాసిబిలిటీ చేసేందుకు మనకొచ్చేమంటే 3 ఇదనేది కావాలి. ఎందుకంటే 6 + 2 ప్లస్ మనకొచ్చేమంటే 1 అనేది. సో, వేరే పాసిబిలిటీస్ అనేది లేదు కాబట్టి మనకొచ్చేమంటే 3 అనేది తీసుకుంటుంది. సో, మళ్ళీ 10. 10కి చెక్ చేసినప్పుడు మనకొచ్చేంటే 10 అనేది ఆల్రెడీ ఉంది కాబట్టి మనకు డైరెక్ట్‌గా వచ్చేమంటే 10 అనేది 1 అనేది తీసుకుంటుంది. మళ్ళీ 11కి మనకొచ్చేమంటే 10 + 1 ఓకే. అంటే మనకి ఇక్కడ నార్మల్‌గా తెలుసు 11కొచ్చి 11 - 1 చేసినప్పుడు మనకొచ్చేమవుతుంది 10 అనేది అవుతుంది. డీపీ ఆఫ్ 10 ఎంత? 1 ఓకేనా. 1 + 1 అనేది తీసుకుంటుంది. కాబట్టి మనకొచ్చేమంటే 2 అనేది తీసుకుంటుంది. మళ్ళీ 12కి ఓకేనా. 12కి సేమ్ యాజ్ టీజ్‌గా మనకొచ్చేమంటే 12కి ఫస్ట్ మనకొచ్చేమంటే 12కి చెక్ చేద్దాం. సో, మనకి సేమ్ యాజ్ టీజ్‌గా మనకొచ్చేమంటే సో, మనకున్న ఎలిమెంట్స్ ఏమి 1, 2, 5, 6, 10 ఓకేనా. సో, 12 సో, మనకు 12 వస్తుంది. సో, ఫస్ట్ 12 వచ్చినప్పుడు ఓకేనా. 12 - 1 సో, మనకి 12 - 1 చేస్తే ఏమొస్తుంది? ఓకేనా. 11 అనేది వస్తుంది. డీపీ ఆఫ్ 11. సో, డీపీ ఆఫ్ 11 వాల్యూ ఎంత? 2 ఓకేనా. ప్లస్ 1 దట్ ఈక్వల్ టు 3 అనేది అవుతుంది. సేమ్ మళ్ళీ మనకొచ్చేమంటే 12 - 2 చేస్తాం. 12 - 2 చేస్తే మనకొచ్చి ఏమవుతుంది? డీపీ ఆఫ్ 10 అనేది అవుతుంది. 10 అంటే మనకెంత ఆడ 1 ఓకేనా. సో, 1 + 1 = 2 అనేది అవుతుంది. సో, కాబట్టి డీపీలో మనకు 2 అనేది స్టోర్ అవుతుంది. సేమ్ మళ్ళీ మనకొచ్చేమంటే 12 - 5 చేస్తే మనకేమవుతుంది? 7 సో, డీపీ ఆఫ్ 7 సో, 7లో ఏముంది మనకి ఆల్రెడీ 7లో 2 ఉంది. 2 + 1 = 3 సేమ్ మళ్ళీ మనకొచ్చేమంటే 12 - 5 సో, 12 - 5 చేసినప్పుడు మనకొచ్చి ఏమవుతుంది? డీపీ ఆఫ్ ఆల్రెడీ 12 - 5 చేసేసినాం కాబట్టి ఇంక నెక్స్ట్ ఏముంది? 6 ఓకేనా. 12 - 6 చేసినప్పుడు మనకొచ్చేమంటే డీపీ ఆఫ్ 6 సో, మనకి డీపీ ఆఫ్ 6లో ఏముంది? ఆల్రెడీ 1 అనేది ఉంది. సో, 1 + 1 = 2 సేమ్ మనకొచ్చేమంటే
12 మైనస్ 10 చేసినప్పుడు సో మనకేమవుతుంది డీపీ ఆఫ్ ఓకేనా 2. 2లో మనకేముంది ఆల్రెడీ 1 అనింది. 1 + 1 దట్ ఈక్వల్ టు 2. సో ఇలా మనకొచ్చేవంటే అప్‌గ్రేడ్ అవుతుంది. ఎప్పుడైతే మనకి మినిమమ్ అప్‌గ్రేడ్ అవుతుందో అది అక్కడితో మనకొచ్చేవంటే అదే స్టోర్ అనేది వస్తా ఉంటుంది. ఎందుకంటే మనకి మినిమమ్ అనేది 2నే కదా ఇక్కడ. సో ఇలా మనకొచ్చేవంటే ఈ యొక్క కోడ్‌ని సాల్వ్ అనేది చేస్తాం. సో ఇప్పుడు మనం అక్కడ సాల్వ్ చేసిందని మనకి ఇక్కడ క్లియర్‌గా చూడొచ్చు. మనకొచ్చేవంటే సేమ్ లైక్ మనం వచ్చేవంటే ఇక్కడ స్టోర్ అనేది చేసుకున్నాం. ఓకే. సో ఇప్పుడు మనకి ఇక్కడ 2 అనేది స్టోర్ అవుతుంది. సో మనం ఫైనల్‌గా మనకొచ్చేమంటే మనం చెక్ చేస్తాం. ఎలా అంటే మనకొచ్చేంటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకొచ్చేంటి లాస్ట్‌లో ఉన్న డీపీ ఆఫ్ మన యొక్క అమౌంట్ 12 అనేది మనకొచ్చేమంటే డబుల్ ఈక్వల్ టు మనకొచ్చేమంటే మనం ఇనిషియల్‌గా స్టోర్ చేసుకుని 13గా స్టోర్ చేస్తాం. 13 అంటే చెక్ చేస్తాం. ఒకవేళ ఇది 2 ఈక్వల్ అయిందనుకో మనకి, మనం డైరెక్ట్‌గా మనం వచ్చేమంటే -1 అనేది రిటర్న్ చేస్తాం. ఈల్స్ మనకొచ్చేమంటే మన యొక్క డీపీ ఆఫ్ అమౌంట్‌లో అంటే డీపీ ఆఫ్ అమౌంట్‌లో ఉన్న వాల్యూ ఏమి 12లో ఉన్న వాల్యూ 2 అనేది రిటర్న్ చేస్తాం. సో మనకు ఫైనల్‌గా అవుట్‌పుట్ వచ్చి 2 అనేది వస్తుంది. సో మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది జస్ట్ కొంచెం కాన్సంట్రేషన్ చేస్తే మీకు ఇది చాలా సింపుల్ అయిన ప్రోగ్రామ్. ఓకేనా? ఓకే. సో ఇప్పుడు మనకొచ్చేయంటే మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటా. సో మనం నెగెటివ్‌కో ఒక ఎగ్జాంపుల్ అనేది సాల్వ్ అనేది చేద్దాం. సో నెగెటివ్‌కి ఎగ్జాంపుల్ మనకి ఓకే. నెగెటివ్ మనమే ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గరున్న కాయిన్స్. సో కాయిన్స్ అనేవి మనకొచ్చేమంటే ఏం తీసుకుందామంటే 2, 6, 2, 6, ఇంకేం తీసుకుందాం 5 అనేది తీసుకుందాం. ఓకేనా? సో నాకు కావాల్సిన అమౌంట్ ఓకే. ఈ వీటిలో పాసిబుల్ కాని అమౌంట్ ఏదైనా ఒకటి చూద్దాం. సో ఇట్లా పాసిబుల్ కాని అమౌంట్ ఏముంది మనకి 3. 3 అంటే ఓకే. 3 అమౌంట్ వచ్చి 3 కావాలి నాకు. ఓకేనా? సో 3 అమౌంట్. సో ఇప్పుడు నేనేం చేయమంటే సేమ్ సైజ్‌తో నేనొచ్చేంటే డీపీ సేమ్ సైజ్‌తో మనకొచ్చేంటే 3 అంటే 4 సైజ్. ఓకేనా? సో మనకొచ్చేంటే 0, 1, 2 సో మనకొచ్చేంటే 3. సో ఇనిషియల్‌గా మనకొచ్చేవంటే నార్మల్‌గా ఇనిషియల్‌గా నేనొచ్చేవంటే ఇక్కడ అన్ని దానికి మనం ఏం స్టోర్ చేసుకున్నాం. ఇనిషియల్‌గా మనకొచ్చేవంటే 3 + 1 ఎంత 4 అనేది స్టోర్ చేసుకుందాం ఎగ్జాంపుల్‌కి. ఓకేనా? 4, 4, 4 ఓకే. సో మనకి 0లో కామన్‌గా మనం ఎప్పుడు 0 అనేది తీసుకుంటాం. సో దీంట్లో మనకి పెద్దగా ఆలోచించడానికి ఏం లేదు. ఓకే. నెక్స్ట్ మనకి 1 అనేది తీసుకున్నా. సో 1 ఓకేనా? సో 1 అనేది తీసుకొని నేనిక్కడ చెక్ చేస్తున్నా 1 ఓకేనా? సో 1 అమౌంట్‌ని మనం పాసిబుల్ చేయాలంటే దీంట్లో ఏమైనా ఉన్నాయంటే లేదు. సో కాబట్టి మనకొచ్చేంటి దీంట్లో 4 అనేది స్టోర్ అవుతుంది. 2, 2కి పాసిబుల్ అంటే రూ. 2 అమౌంట్ అనేది మనం పాసిబుల్ చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ 1 ఉంది కాబట్టి 1 అనేది తీసుకుంటాం. ఓకేనా? అంటే మనకొచ్చేంటి 0 ప్లస్ అంటే నార్మల్‌గా తెలుసు డీపీ ఆఫ్ 2 ఓకేనా? -2 ఎంత 0. సో డీపీ ఆఫ్ 0 ఎంత? 0నే కదా! సో +1. సో 0 + 1 ఎంత? 1. ఓకే. సో ఇక్కడ 1 అనేది వస్తుంది. సేమ్ మళ్ళీ 3కొచ్చినప్పుడు 2ని చెక్ చేస్తున్నాం. ఓకేనా? సో మనకొచ్చేంటి డీపీ ఆఫ్ ఓకేనా? డీపీ ఆఫ్ ఓకేనా? మనం ఓకే. మనకొచ్చేంటి డీపీ ఆఫ్ 3 - 2. సో 3 - 2 అంటే మనకొచ్చేంటి డీపీ ఆఫ్ 1 అనేది అవుతుంది. ఓకే. సో డీపీ ఆఫ్ 1 ఎంత మనకి 4. 4 + 1 ఎంత? 5. సో మనొచ్చేంటి డీపీలో మనకొచ్చేంటి 5 అనేది వస్తుంది. సో ఇప్పుడు మనకి మనం నార్మల్‌గా math.min అని చెక్ చేసుంటాం. ఓకేనా? సో 4, 5లో మనకి ఏది మినిమమ్ అంటే 4 అనేది మినిమమ్ కదా! సో కాబట్టి ఇందులో 4 అనేది స్టోర్ అవుతుంది. ఓకేనా? సో మనకొచ్చేంటి ఇప్పుడు 4 అనేది ఉంటది. ఒకవేళ మనకి అమౌంట్ ఎక్కువయిందనుకో ఓకే. సో కాబట్టి ఇక్కడ మనకి పాసిబిలిటీ అనేది ఉందా అంటే లేదు. ఇక్కడ దేనితో కంపేర్ చేసినా మనకొచ్చేంటి పాసిబిలిటీ అనేది రాదు. సో కాబట్టి దీంట్లో 4 అనేది ఉంటుంది. సో మనకి ఫైనల్‌గా మనం వచ్చేంటి మన యొక్క డీపీ ఆఫ్ అమౌంట్ ఎంత 3. డీపీ ఆఫ్ 3 అనేది మనకొచ్చేమంటే మనం ఆల్రెడీ మనం స్టోర్ చేసింది 4నే కదా స్టోర్ చేసినాం. 4తో కంపేర్ చేస్తాం. = 4 యెస్ కండిషన్ సాటిస్ఫాక్షన్ కాబట్టి మనకొచ్చేమంటే -1 అనేది రిటర్న్ చేస్తాం. సో మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటా. ప్రోగ్రామ్ అనేది సాల్వ్ చేద్దాం. ఇంకా కొంచెం మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అవుతుంది. ఓకే. దీనికోసం మనం ప్రోగ్రామ్ అనేది ఓపెన్ చేసుకుంటున్నా. ఓకే. సో ఇప్పుడు నేనొచ్చేంటి ఇనిషియల్‌గా మనం ఆల్రెడీ క్లియర్‌గా చెప్పినాం. మనకొచ్చేమంటే ఫస్ట్ మనం వచ్చేమంటే ఒక డీపీ అరే అనేది క్రియేట్ చేసుకుంటాం. ఓకేనా? సో డీపీ అరే ఈక్వల్ టు న్యూ ఇంట్ ఆఫ్ మనకొచ్చేమంటే మన యొక్క అమౌంట్ +1 సైజ్‌తో అమౌంట్ +1. సో ఇక్కడ నేనొచ్చేమంటే డీపీ అనేది ఒకటి క్రియేట్ అనేది అంటే డైనమిక్ ప్రోగ్రామింగ్ కోసం మనం వచ్చేమంటే డీపీ అనే ఒక అరేని క్రియేట్ అని చేసుకున్నాం. సో దీంట్లో మనం వచ్చేమంటే ఇనిషియల్‌గా మనం వాల్యూస్ అనేవి స్టోర్ చేయాలి కదా! ఇక్కడ నేను సేమ్ యాస్ టీజ్‌గా మనం చెప్పిన విధంగా మనకొచ్చేమంటే ఏదైతే మనం అమౌంట్ తీసుకుంటామో దానికంటే 1 అడిషనల్‌గా మనం వాల్యూ అనేది స్టోర్ చేద్దాం. సో దానికోసం మనకొచ్చేమంటే ఇక్కడ సేమ్ నేనొచ్చేమంటే ఇక్కడ హ్మ్. మనం కావాలంటే డైరెక్ట్‌గా మనం స్టోర్ అనేది చేసుకోవచ్చు.
మనకి అరేస్ డాట్ ఫిల్స్ అనే మెథడ్ అనేది యూజ్ చేసుకో అరేస్ డాట్ ఫిల్. సో ఇప్పుడు నేను వచ్చేంటి అరేస్ డాట్ ఫిల్ అనేది యూజ్ చేసుకొని డీపీ మనకు వచ్చేమంటే డీపీ అంటే మనకి అరే ఈ అరేలో మనకు వచ్చేమంటే ఫిల్ చేస్తున్నాం. సో అమౌంట్ +1. సో నేను వచ్చేమంటే ఏఎంఓయుఎన్టీ ఓకే. జస్ట్ ఏఎంఓయుఎన్టీ అమౌంట్ +1 అనేది ఫిల్ చేస్తున్నా. అంటే మనకు వచ్చేంటి ఇది టోటల్‌గా అన్ని ఇండెక్స్‌లోని ఫిల్ చేస్తుంది. బట్ మనకి 0 ఇండెక్స్‌లో మనకు ఆటోమేటిక్‌గా మనకు వచ్చేంటి 0 అనేదే కదా కావాలి. సో కాబట్టి మనకు వచ్చేంటి డీపీ ఆఫ్ 0 = 0 అనేది పెట్టేస్తున్నాం కామన్‌గా. సో ఇక్కడ మనం ఇనిషియల్‌గా మనం డయాగ్రామాటికల్‌గా ఏ విధంగా ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నామో సేమ్ అదే విధంగానే మనం ఇక్కడ సాల్వ్ అనేది చేస్తున్నాం ప్రోగ్రామ్‌ని. ఓకే. ఓకే. సో ఇప్పుడు మనకి నెక్స్ట్ ఓకే. మనకొచ్చేంటి డీపీ ఆఫ్ ఫిల్ అనేది చేసేసినాం. ఓకే. నెక్స్ట్ వచ్చి మనకొచ్చేమంటే మనం సేమ్ యాస్ టీజ్‌గా మనకొచ్చేంటే మనం ఎక్కడి నుంచి అంటే మనకొచ్చేంటి ఫర్ ఇంట్ 1 నుంచి మనం వచ్చేమంటే ఇంట్ i = 1 i మనకి ఎంత వరకు అంటే మన అమౌంట్ వరకు మనం చెక్ చేయాలి కదా! సో అమౌంట్ ఓయూఎన్టీ అమౌంట్ i++ ఇంక్రిమెంట్ అనేది చేస్తున్నాం. ఓకే. ఓకే. సో మనకొచ్చేమంటే ఇప్పుడు నార్మల్‌గా మనకొచ్చేమంటే ఫస్ట్ మనకొచ్చేమంటే రూ. 1 అనేది వచ్చింది. సో దీన్ని మనం వచ్చేమంటే మళ్ళీ ఎక్కడ చెక్ చేయాలి? మన యొక్క కాయిన్స్‌లో మనం చెక్ చేయాలి. సో కాబట్టి మనకొచ్చేమంటే కాయిన్స్‌లో మనం చెక్ చేస్తున్నాం. సో ఫర్ మనకి కాయిన్స్ అనేది మనకొచ్చేమంటే తీసుకోవాలంటే మనం డైరెక్ట్‌గా మనం తీసుకోవచ్చు. సో కాబట్టి మనకొచ్చేమంటే మనకి పర్టిక్యులర్ కాయిన్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకొచ్చేమంటే ఇక్కడ తీసుకున్న దాని ప్రకారం మనకొచ్చేమంటే జస్ట్ మనం కాయిన్‌ని మాత్రమే చెక్ చేస్తున్నాం. సో మనకి ఇండెక్స్‌తో మనకొచ్చేమంటే అవసరం అనేది లేదు. ఓకేనా? సో కాబట్టి ఇక్కడ నేను డైరెక్ట్‌గా ఏమంటే డైరెక్ట్‌గా మనం వచ్చేంటే ఫర్ ఈచ్ లూప్ అనేది యూజ్ చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎలిమెంట్ లేదంటే కాయిన్. సో COIN కాయిన్ మనకొచ్చేమంటే కాయిన్స్. ఓకే. సో మనకొచ్చేమంటే ఇఫ్ ఇక్కడ కండిషనే చెక్ చేస్తున్నా. ఇఫ్ మనకొచ్చేమంటే మన యొక్క అంటే మనకొచ్చేమంటే ఇది మనకి అమౌంట్ ఓకే. మనకొచ్చేంటే అనేది అమౌంట్ అనుకుందాం ఎగ్జాంపుల్‌కి. ఓకేనా? సో ఇది మనకి 0 అంటే రూ. 1 నుంచి అమౌంట్ చెక్ చేసుకుంటూ పోతాం. ఓకే. సో ఇప్పుడు మనకొచ్చి చెక్ చేస్తున్నా మనకొచ్చేమంటే కాయిన్. సో ఈ కండిషన్ సాటిస్ఫాక్షన్ అయినప్పుడు మనకి వచ్చేమంటే మనం చెక్ చేయాలి. ఓకేనా? సో ఈ కండిషన్ సాటిస్ఫాక్షన్ అయినప్పుడు మనకి ఇక్కడ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసిన దాని ప్రకారం మనకొచ్చేమంటే ఎప్పుడైతే మనకొచ్చేమంటే మన యొక్క అమౌంట్ ఓకేనా? అంటే మనకొచ్చి ఇక్కడ నార్మల్‌గా అమౌంట్ అంటే అనేది తీసుకుంటున్నా. ఓకేనా? సో మనకిక్కడ కదా! అంటే మనం అనేది కదా ఇంక్రిమెంట్ చేసుకుంటూ వస్తాం 1-12 వరకు. సో కాబట్టి మనకు అనేది తీసుకుంటున్నాం. ఓకే. సో అనేది మనకొచ్చేంటే కాయిన్స్. ఓకేనా? సో కాయిన్స్ అనేది అంటే కాయిన్ అనేది మనకి ఇక్కడ వచ్చేంటే కాయిన్స్ ఆఫ్ అనేది. బట్ నేను డైరెక్ట్‌గా ఇక్కడ ఫర్ ఈచ్ యూజ్ చేసినాం కాబట్టి కాయిన్ అనేది తీసుకుంటున్నాం. ఓకే. సో దెన్ మనకొచ్చేంటే డీపీ ఆఫ్ ఐలో మనం వచ్చేంటే ఇక్కడ మనం చెక్ చేయాలి. సో కాబట్టి మనకొచ్చేంటే స్టోర్ చేయాలి. అప్‌గ్రేడ్ చేయాలనమాట. ఓకే. సో ఇప్పుడు మనకొచ్చేమంటే డీపీ ఆఫ్ ఐ మనకొచ్చేంటి math.min ఆఫ్. సో మనకి నార్మల్‌గా ఇనిషియల్‌గా మనకొచ్చేంటే డీపీ ఆఫ్ అనేది తీసుకుంటాం. ఎందుకంటే మనకి దీంట్లో హైయెస్ట్ వాల్యూ అనేది మనం స్టోర్ చేసిన వాల్యూ అనేది ఉంటుంది. ఒకవేళ మనకి పాసిబిలిటీ కానప్పుడు మనం వచ్చేంటే డీపీ ఆఫ్ ఐని మనం స్టోర్ అనేది చేసుకోవాలి. ఓకే. సో కాబట్టి డీపీ ఆఫ్ ఐ అనేది తీసుకుంటున్నాం. నెక్స్ట్ వచ్చి మనకొచ్చేంటే డీపీ ఆఫ్ సో మనకి బ్యాలెన్స్ ఉన్నదాన్ని మనం చెక్ చేసేదాని కోసం మనం వచ్చేంటే ఇక్కడ డీపీ ఆఫ్ మనకొచ్చేంటి కాయిన్. ఓకేనా? సో మనకొచ్చేంటి మన యొక్క అమౌంట్. సో ఓకేనా? సో మైనస్ మనకొచ్చేంటి కాయిన్ అనేది చెక్ చేస్తున్నాం. సో ఇది ఎప్పుడైతే మనకొచ్చేంటే కాయిన్ ఉన్నప్పుడే చెక్ చేస్తుంది కాబట్టి మనకి ఇక్కడ నెగెటివ్ వాల్యూస్ అనేది రాదనమాట. ఓకే. సో ఇక్కడ మనకొచ్చేంటి +1 సో మనం కరెంట్ కాయిన్‌ని మనం చెక్ చేసుకోవాలి కాబట్టి 1 కాయిన్ అనేది పాసిబుల్ అయినప్పుడు సో కాబట్టి +1 అనేది చేస్తున్నాం. సో ఇప్పుడు మనకొచ్చేమంటే ఆటోమేటిక్‌గా మనకి క్లియర్‌గా చూడొచ్చు మనకి సేమ్ మనం ఇక్కడ ఏ విధంగా ఎక్స్‌ప్లెయిన్ చేసినామో అదే విధంగా మనకొచ్చేమంటే ఆల్ పాసిబిలిటీస్‌ని మనకు చెక్ అనేది చేస్తుంది. సో ఇక్కడ మనకొచ్చేంటి సేమ్ ఇదే విధంగా మనకొచ్చేంటే ఆల్ పాసిబిలిటీస్ చెక్ చేసుకుంటూ ఫర్ ఎగ్జాంపుల్ మనకి 0 అనేది మనం చెక్ 1 కాయిన్ తీసుకొని మనం చెక్ చేసుకుంటూ వెళ్తుంది. అంటే ఇక్కడ మనకి ఇది అమౌంట్ అనేది తీసుకున్నట్లయితే సేమ్ ఇక్కడ మనకొచ్చి సో ఈ అమౌంట్ అనేది తీసుకొని మనకి దీంట్లో చెక్ చేసుకుంటూ వెళ్తుంది. సో దీన్ని తీసుకొని మళ్ళీ దీంట్లో చెక్ చేసుకుంటూ వెళ్తుంది. దీన్ని తీసుకొని మళ్ళీ దీన్ని చెక్ చేసుకుంటూ సేమ్ ఇక్కడ మనం ఏ విధంగా అయితే అప్‌గ్రేడ్ చేసినామో అదే విధంగా అప్‌గ్రేడ్ చేసుకుంటూ వెళ్తుంది. ఓకే. ఓకే. సో మనకు నెక్స్ట్ వచ్చి మనం ఫైనల్‌గా మనం ఏం చెక్ చేస్తామంటే సో రిటర్న్. సో ఫైనల్‌గా మనం వచ్చేంటి రిటర్న్ చేస్తాం. ఏమంటే మన యొక్క డీపీ ఆఫ్ ఐ. సారీ డీపీ ఆఫ్ ఐ కాదు అమౌంట్. ఓకే. సో డీపీ ఆఫ్ అమౌంట్. ఓకే. డీపీ ఆఫ్ అమౌంట్ మనకొచ్చేమంటే అమౌంట్ +1 ఏఎంఓయు అంటే అమౌంట్ +1
అయిందనుకో మనకొచ్చేంటి అంటే మనకి పాసిబుల్ చేయలేమనే కదా అర్థం. సో, కాబట్టి అప్పుడు మనం ఏం చేస్తామంటే -1 అనేది రిటర్న్ చేస్తాం. ఇల్స్ మనకొచ్చేంటి మన యొక్క డీపీ ఆఫ్ అమౌంట్‌ని రిటర్న్ చేస్తాం. ఓకే. సో, ఇప్పుడు మీకు క్లియర్‌గా అండర్‌స్టాండింగ్ అయిందనుకుంటా. సో, ఇప్పుడు ఈ ప్రోగ్రామ్‌ని ఇప్పుడు రన్ అనేది చేద్దాం. సో, మనకి క్లియర్‌గా చూడొచ్చు మనకొచ్చేంటి ఆల్ టెస్ట్ కేస్ అనేది మనకి అంటే శాంపుల్ ఆల్ టెస్ట్ కేస్ అనేది పాస్ అనేది. ఇప్పుడు నేను దీన్ని సబ్మిట్ అనేది చేస్తున్నా. సో, ఇక్కడ క్లియర్‌గా చూడొచ్చు మన యొక్క కోడ్ అనేది మనకొచ్చేంటి ఆల్ టెస్ట్ కేస్ అంటే మనకొచ్చేంటి పాస్ అనేది అయిపోయింది సక్సెస్‌ఫుల్‌గా అండ్ 80% 5 మెంబర్స్‌ని బీట్ అనేది కూడా చేసింది. సో, దీని యొక్క టైమ్ కాంప్లెక్సిటీని అనలైజ్ అనేది మనకి చేయొచ్చు. ఇక్కడ నార్మల్‌గా మనం వచ్చేంటి టైమ్ కాంప్లెక్సిటీ వచ్చి మనకొచ్చేంటి బిగ్ ఆఫ్ ఎన్ ఇంటూ ఎం ఓకేనా. సో, నంబర్ ఆఫ్ అంటే ఇక్కడ మనకి మనీ ఎంత అనేది ఉంటుంది ప్లస్ నంబర్ ఆఫ్ కాయిన్స్ ఓకేనా. సో, ఎందుకంటే మనం ఇక్కడ అమౌంట్‌ని ప్లస్ మనకొచ్చేంటి కాయిన్స్‌ని మనం ఇక్కడ ఇటరేట్ అనేది చేస్తున్నాం కదా! సో, కాబట్టి మనకొచ్చేంటి మనీ ఎంతనేది ప్లస్ మనకు ఎం ఇంటూ మనకొచ్చేంటి కాయిన్స్. సో, కాబట్టి ఎం ఇంటూ ఎన్ అనేది మన యొక్క టైమ్ కాంప్లెక్సిటీ. మళ్ళీ మనకి స్పేస్ కాంప్లెక్సిటీ. సో, మనకి ఇక్కడ స్పేస్ కాంప్లెక్సిటీ అనేది బిగ్ ఓ ఆఫ్ ఎన్ అనేది ఉంటుంది. ఎందుకంటే మనం ఇక్కడ నార్మల్‌గా ఆహ్, ఇక్కడ మనకొచ్చేమంటే ఇక్కడ నార్మల్‌గా మనకొచ్చేమంటే ఇక్కడ ఒక అరేని డీఫ్ అరే అనేది క్రియేట్ అనేది చేసుకున్నాం కాబట్టి మనకొచ్చేంటి బిగ్ ఓ ఆఫ్ ఎన్ అనేది ఉంటుంది. ఓకే. సో, ఇప్పుడు మీకు క్లియర్‌గా ఈ ప్రోగ్రామ్ అనేది అండర్‌స్టాండ్ అయిందనుకుంటా.